తిరుపతిలో నిత్య అన్నదానం లాగా ఎప్పుడు మరి వేలాది మందికి పేషెంట్ల సహాయం కోసం వచ్చి ఉండే వాళ్ళ కోసం ఎప్పుడు నిత్యాన్నదానం లాగా అమ్మఒడి గోపాల్ గారు ఎప్పుడు ముందుంటారు. తిరుపతికి చాలా పెద్ద అసెట్ వారు. వారిని వేదిక సభంగా ఆహ్వానిస్తున్నాం. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి గోపాలకృష్ణన్ గారు. అనేక సంస్థలు అన్నదాన సామ్రాజ్యంలో అనేక మంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అటెండెన్స్ ఉంటారు. అనునిత్యం వారికి మీ కరతాల ధ్వనులతో అభినందన తెలియజేయాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. వారు చేస్తున్నటువంటి సేవల గురించి అనేక మంది అన్నదాన సామ్రా అమ్మఒడి గోప అన్నటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. టైటిల్ కోసం కాదు, సర్వీస్ టు ది హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. మనం చేసేటువంటి సేవలు భగవత్ సేవగా స్పందిస్తూ ఆయన చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించి ఈరోజు జీవిక సాఫల్య పురస్కారాన్ని మనం అందజేస్తున్నాం. వారి దేశపూర్తితో ప్రతి మందికి అన్నాన్ని ఆకలిని తీర్చాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వే ఫౌండేషన్. శ్రేయభిలాషులు కూడా గోపాల్ గారిని సన్మానం చేయబోతున్నారు. గట్టిగా మీ చెప్పడంలో వారికి అభినందన తెలియజేయాలి. కుటుంబ సభ్యుల అభిమానులు ఘనంగా సన్మానం చేస్తున్నారు. దుశ్శాలతో పుష్పమాలను చేసి దుశ్శాలతో సత్కరిస్తున్నారు. పుష్పవృక్షంతో దృశ్యాలతో మేడవారు సత్కారం చేస్తున్నారు. డాక్టర్ పసుపులేటి సుధాకర్ గారు, రెయిన్స్ ఇన్స్టిట్యూట్ పరమేర్ బుద్ధిమానిత్య పిల్లలకి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. దాదాపు వే ఫౌండేషన్ ప్రారంభం నుంచి వారు ఎప్పుడు మా వెలుగుదనంగా నిలుస్తున్నారు. డాక్టర్ సుధాకర్ పసుపులేటి గారు మానసిక పిల్లల నిజంగా నిపుణులు. వారు ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దారు.